హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. టుడే సండే స్పెషల్, మా ఇంట్లో స్పెషల్స్ ఏం చేశానంటే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫిష్ కర్రీ అండ్ ములక్కాడ పచ్చిరొయ్యలు ఎగురు వండాను. అయితే ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను. ఏమేమి ప్రిపేర్ చేశానో కూడా చూపించేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాలు, జీరా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఏం పొడులు ఉంటే ఆ పొడులు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే అన్నీ హాఫ్ స్పూన్ అన్నీ వేస్తున్నాను. మన కర్రీ క్వాంటిటీ బట్టి మసాలాలు అనేది వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పక్కన బిర్యానీ పెట్టేశాను. స్పైసీగా ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిపితే ముక్కలు విరిగిపోతాయని ఈ స్టైల్లో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలన్నీ వేసి, మసాలాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసి, ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత మనం చేప ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఫిష్ ఈ విధంగా 1 by 1 అనేది వాటర్లో వదిలేద్దాం. ఈ విధంగా వండుకోండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా మంచిగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఒక్కసారి అట్లా కుదిపేసండి. ఇప్పుడు వేసాను కాబట్టి ఒకసారి నేను మొత్తం ముక్కలన్నీ ములిగేంత వరకు కలుపుకుంటున్నాను మెల్లగా. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాము. బిర్యానీ అయిపోయింది, ఫిష్ కర్రీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రేవీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ములక్కాడ పచ్చిరొయ్యలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో వండుదామని కుక్కర్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకుందాము. అలాగే పచ్చిరొయ్యలు కూడా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మసాలాలు అనేది యాడ్ చేసుకుందాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, ధనియాలు, జీరా పౌడర్ మొత్తం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్స్. ఒక పక్క చేపలు ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇటు సైడ్ ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ పొడులన్నీ వేసుకుని, అలాగే పసుపు, సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఉప్పు కారం అనేది పచ్చిరొయ్యలకి అలాగే ములక్కాడకి బాగా పట్టి కర్రీ అనేది మంచిగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇవన్నీ. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి అనేది వస్తుంది. ఈ విధంగా అయిపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 1 విజిల్ అనేది, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ముందే. ఇలా కుక్కర్ పెట్టేసుకుని ఒక 1 విజిల్ అయితే వచ్చేసేలాగా మనం కుక్ చేసుకుందాము. అంతేనండి, సండే స్పెషల్స్ వచ్చేసి నేనేమేమి చేశానో చూపించేస్తాను. ఫిష్ కర్రీ, అలాగే ములక్కాడ ప్రాన్స్ కర్రీ, ఇదైతే ఒక బాక్స్లో తీసుకున్నాను. బిర్యానీ, రైస్, పెరుగు ఇవన్నీ అయితే ఫుడ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సండే స్పెషల్. ఇంతకీ సండే స్పెషల్ మీరేం వండుకున్నారో కామెంట్ చేసేయండి. మరి మేమైతే లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లంచ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ప్రిపేర్ చేశానండి, మా ఇంటికాడ కాదు. సండే స్పెషల్గా ఇక్కడికైతే వచ్చేసాము టుడే. అలా బిర్యానీ, వేడివేడి బిర్యానీలో ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ ములక్కాడ కర్రీ, కొంచెం కచ్చాంబరి, సూపర్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి మరి. ఇదండి మా సండే స్పెషల్ మా ఇంట్లో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.